చాలా మంది దేవుని యొద్దకు రారు. దేవుని యొద్దకు రాకుండా వాళ్ళ యొద్దకే దేవుడు రావాలని. దేవుడికి అంత అవసరమైతే ఇంకా 100 మందిని పుట్టిస్తారు భూమి మీద. ఎవరికి వాళ్ళు పుట్టినందుకు నేను శాశ్వతంగా ఏమయ్యాలి, ఇంకా బ్రతకాలి, ప్రభు రాజ్యంలో ఉండాలి, మహిమ కలిగి జీవించాలనుకోవాలి. ఈ రాజ్యంతోనే అయిపోయిందే, ఇళ్ళలుగానే పండుగ అయింది అన్నట్టు ఈ రాజ్యంతోనే కాలాలి. ఈ రాజ్యం బట్టి మట్టి రాజ్యం, ఇది షాంపిల్, ఇది మట్టి రాజ్యం అన్నమాట. ఇక్కడ మహిమ ఉండదు, ఇక్కడ ఏముండదు. మహిమ రాజ్యం పరలోక రాజ్యంలో ఉంది. ఆ పరలోక రాజ్యం ఎట్టబడితే అట్ట ఆలోచించుకుంటే అయ్యేది కాదు. ఆ పరలోక రాజ్యానికి రావాలంటే నీకు క్షమాపణ దొరకాలి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరకాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఇవన్నీ పోతేనే నీకు పరలోక రాజ్యం. నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి, నువ్వు పశ్చాత్తాపం కలిగి ప్రభు యొద్దకు